జైల్లో మరి బల్కా సుమన్ గారితో మిగతా ముగ్గురు మూల రాజిరెడ్డి గారితో మిగతా ఇద్దరితో కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే నిజంగా ప్రజాస్వామ్యాన్ని బతికించాలని, అదేవిధంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఇచ్చిన హక్కును వినియోగించుకొని ఎవరినైతే కౌన్సిలర్గా ఎన్నుకున్నారో వాళ్ళందరూ చైర్మన్గా వైస్ చైర్మన్గా కావాలని చెప్పేసి ఆ రాజ్యాంగాన్ని, ఆ ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడడానికి బల్కా సుమన్ గారు మిగతా అందరూ బీఆర్ఎస్ నాయకులు క్యాతన్పల్లిలో పోరాటం చేసింది. నిజానికి వాళ్లకు అవార్డులు ఇవ్వాలి, పద్మశ్రీ అవార్డులో పద్మవిభూషణ్ అవార్డులు ఇవ్వాలి ప్రజాస్వామ్యాన్ని బతికించినందుకు. నిజానికి అలా జైల్లో ఉండాల్సిన నాయకులేమో బయట హీరోలుగా ఇవాళ తిరుగుతూ ఉన్నారు. పెద్దలు మాజీ మంత్రివర్యులు, శాసనసభ డిప్యూటీ మరి ఫ్లోర్ లీడర్ గారు హరీష్ రావు గారు చెప్పినట్టుగా ఇవాళ సంగారెడ్డిలో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. సంగారెడ్డిలో ఫిబ్రవరి 11వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు రౌడీ షీటర్లతో సహా 100 మీటర్ల లైన్ దాటి 34వ వార్డులో పోయి విపరీతంగా గొడవ చేసి పోలీసులను, హోంగార్డులను అమ్మనా బూతులు తిట్టి, ఇక అవి చెప్పలేం, మీడియా ముందు చెప్పలేనన్ని బూతులు మొత్తం తెలంగాణ దేశం అంతా చూసింది. ఆయన మీద కేసు రిజిస్టర్ చేయడానికి 12 గంటల సమయం తీసుకున్నారు అధికారులు. అదేవిధంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్లో పోలీసులను యూజ్లెస్ ఫెలోస్ అని, పోలీసులను తన్నుకుంటా తీసుకురండి అని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు చెప్తే కూడా ఆయన మీద రాత్రి వరకు కేసు రిజిస్టర్ చేయలేదు. కేసు రిజిస్టర్ చేసిన విధం కూడా చూస్తే ఎలక్షన్ కమిషన్ ఈ మీద యాక్షన్ తీసుకోండి అంటే అప్పుడు కేసు రిజిస్టర్ చేసిండ్రు. మరి జగ్గారెడ్డి గారిని అరెస్ట్ చేయాలి కదా. డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను డ్యూటీ చేయకుండా ఆపితే సెక్షన్ 353 ఐపీసీ కింద నేరం అవుతుంది. మరి అలాంటి నేరం చేసిన జగ్గారెడ్డి గారిని ఇంతవరకు కనీసం పోలీసులు ముట్టుకోలేదు, ఆయన ఎగ్జామిన్ చేయలేదు, ఆయనకు కనీసం నోటీస్ ఇవ్వలేదు, ఆయన కనీసం పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పని చెప్పి ఆయన ఇంటికి పోయి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. ధర్మపురి అరవింద్ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. కానీ క్యాతన్పల్లిలో ప్రజాస్వామ్యాన్ని బతికించాలని వీరోచిత పోరాటం చేసిన మాజీ ఎంపీ, మాజీ విప్ బల్కా సుమన్ ఏమో ఇవాళ జైల్లో ఉన్నాడు. నిజంగా ఆయన బాధపడలేదు, కానీ ఆయన ఒక అందరికీ, ఈ క్యాతన్పల్లి ప్రజలకు, చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు, ఈ సింగరేణి బెల్ట్ ప్రజలందరికీ ధైర్యాన్ని ఇచ్చిండు బల్కా సుమన్. ఆయన లోపల నుండి చెప్పింది కూడా అదే, నేను జైల్లో ఉన్నా కూడా ప్రజాస్వామ్యం బతకాలే, నేను జైల్లో ఉన్నా కూడా క్యాతన్పల్లిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన 14 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్ ఈ ప్రక్రియ నిర్వహించాలి అని చెప్పి ఆయన ఇచ్చిన అంతవరకు కూడా మనమంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా కేసీఆర్ గారు చూపించిన బాటలోనే రాజ్యాంగబద్ధంగా పోరాటం చేయాలనే బల్కా సుమన్ లోపల నుంచి పిలిపి. దుర్మార్గం ఏంటంటే నిజానికి బాధితుడైన బల్కా సుమన్, మూల రాజిరెడ్డి లోపల ఉన్నారు. మూల రాజిరెడ్డి మీద కూడా దాడి జరిగింది, దాని మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ లేదు. ఇంకా ఎంత ఘోరం అయ్యా అంటే, మరి ఒక మనిషిని అరెస్ట్ చేసినప్పుడు జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఏం చెప్పిండ్రు, ఆ వ్యక్తికి కనీసం అంటే 2 గంటల టైం ఇవ్వాలి, వాళ్ళ బంధువులకు చెప్పాలి, వాళ్ళ బంధువులకు చెప్పి ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నామని చెప్పాలి. కోర్టుకు తీసుకొచ్చి అక్కడ వీళ్ళకు నిన్ను ఇందుకోసం అరెస్ట్ చేస్తున్నామని చెప్తారు. అంతవరకు ఎవరికి కూడా చెప్పలేదు. బల్కా సుమన్ భార్యకు కానీ, బల్కా సుమన్ కుటుంబ సభ్యులకు కానీ, మూల రాజిరెడ్డి భార్యకు కానీ, మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యలకు కూడా ఎవరికి చెప్పలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ఇది ఎక్కడి న్యాయం మరి? అదేవిధంగా అమన్గల్లో కానీ లేకపోతే ఇంకొక మెదక్లో కానీ ఎస్సీల మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టింది. ఎవరైతే పోలీసులు క్యాతన్పల్లిలో అయితే రామకృష్ణాపూర్ ఎస్ఐ ఇంకా మిగతా పోలీసులందరూ కూడా ఒక కార్పొరేటర్, నేను సజీవంగా ఉన్నాను, నేను కిడ్నాప్ కాలేదు, ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, ఏది ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గారు, వీళ్ళందరి ముందరనే నేను కిడ్నాప్ కాలేదు, నేను మీ ముందరనే ఉన్నా, నేను సజీవంగానే ఉన్నా, నన్ను లోపలికి పంపించండి అంటే రామకృష్ణాపూర్ పోలీసులు లేదు నీ మీద కంప్లైంట్ ఉంది, నేను కిడ్నాప్ చేసిండ్రంట అని అంటున్నారు. అరే కిడ్నాప్ చేయబడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన, నేను మీ ముందరనే ఉన్నానమ్మా, నేనే ఆ కిడ్నాప్ చేయబడ్డ వ్యక్తిని మీరు అంటున్నారు.
వ్యక్తిని నన్ను లోపలికి పంపించండి అంటే పంపించలేని పరిస్థితి. ఇంతకన్నా ఘోరమైన అరాచక పాలన ఎక్కడ ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. స్పష్టంగా మీరు 2 రోజుల నుంచి దీన్ని మీరు రివ్యూ చేసి ఉన్నారు. కేతనపల్లి ఏం జరిగిందో అది చూశారు. మీరు ప్రభుత్వ దీనికి హిడెన్ ఎజెండాగా మంత్రి వివేక్ అయినప్పటికీ ప్రత్యక్షంగా జరపాల్సిన ప్రజాస్వామిక పద్ధతులు పాల్పంచుకోవాల్సిన పోలీసులు ఎవరు అని చెప్తారు? ఎవరి మీద మీరు డిమాండ్ చేస్తారు? తప్పకుండా ఈ విధంగా అయితే చట్టాన్ని అతిక్రమించి అధికార పార్టీ నాయకులు అక్రమంగా ఇస్తున్న ఆదేశాలను పూర్తిగా పాటించి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారో ఆ పోలీస్ అధికారుల మీద చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా తప్పకుండా యాక్షన్ ఉంటది. ఏ ప్రభుత్వం కూడా దీన్ని చూసుకుంటూ ఊర్చుకోదు. ఎవరు కూడా ఏ పార్టీ కూడా శాశ్వతంగా అధికారంలో ఉండదు. ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, రేపు తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. అప్పుడు తప్పకుండా ఏ అధికారులైతే అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్నారో, ఏ అధికారులైతే ఈ వివేక్ లేకపోతే ఎంపీలు ఈ మినిస్టర్ల చలవతోని పోలీస్ స్టేషన్లకు వచ్చి ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ అక్రమ ఆదేశాలు తీసుకొని కూనీ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా తప్పకుండా రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా చర్యలు ఉంటాయి. అందుకొరకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చాలా క్లియర్గా చెప్తుంది, అయ్యా పోలీసులారా మీ హక్కుల గురించి కూడా పోరాడిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. హోంగార్డుల గురించి పోరాడిన చరిత్ర ఉన్నది, కానిస్టేబుల్ గురించి పోరాడిన చరిత్ర ఉన్నది. అదే విధంగా కేసీఆర్ గారు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని గొప్ప మేలు పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన 45,000 మంది పోలీసులను రిక్రూట్ చేశారు. అదే విధంగా 700 కోట్లు పెట్టి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టారు. 10 లక్షల సీసీటీవీ కెమెరాలు పెట్టారు. హోంగార్డుల జీతాలు పెంచారు. మహిళా కానిస్టేబుల్ దాదాపుగా 20,000 మందిని రిక్రూట్ చేశారు. పోలీసుల ఆత్మగౌరవాన్ని కాపాడారు. పోలీసుల ప్రతిష్టను దేశవ్యాప్తంగా పెంచిన చరిత్ర కేసీఆర్ గారిది. అలాంటి పోలీసుల్లో కొంతమంది కలుపు మొక్కలై అధికార పార్టీకి తొత్తులుగా మారి ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ఆ పోలీసుల మీద తప్పకుండా యాక్షన్ ఉంటుంది. అందుకొరకు ఇప్పుడైనా మరి చక్కదిద్దుకోండి, లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో వచ్చే పర్యవసానాలకు మేము బాధ్యులం కాదు, మీరే బాధ్యులు అవుతారని మరొకసారి మీడియా మిత్రుల ద్వారా చెప్తాను.